మరో బ్రేకింగ్ న్యూస్. సద్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసు ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు విచారించారు. అయితే 3 గంటల 35 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. ఎంక్వైరీ అనంతరం చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని తన ఇంటికి వెళ్లిపోయారు. విచారణలో భాగంగా అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఆయన స్టేట్మెంట్స్ ను పోలీసులు వీడియో రికార్డ్ కూడా చేశారు. భారీ భద్రత మధ్య అల్లు అర్జున్ ను ఆయన నివాసానికి తరలించారు. ఉదయం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన పరదాలను ఇప్పుడు తొలగించారు. అసలు ఈ పరదాలను ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు తొలగించారు అనే చర్చ నడుస్తోంది. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసు ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు విచారించారు. 3 గంటల 35 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. ఎంక్వైరీ అనంతరం చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని తన ఇంటికి వెళ్లిపోయారు. విచారణలో భాగంగా అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. ఆయన స్టేట్మెంట్ ను పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. భారీ భద్రత మధ్య అల్లు అర్జున్ ను ఆయన నివాసానికి తరలించారు పోలీసులు. ఇక ఉదయం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన పరదాలను ఇప్పుడు తొలగించేశారు. అసలు ఈ పరదాలను ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు తొలగించారు అనే చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, పొద్దున ఆయనను అరెస్ట్ చేసే సమయంలో ఇటు పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో మొత్తంగా తన ఇంటి చుట్టూ కూడా పరదాలు కట్టేశారు. ఇప్పుడు తొలగించినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ పరదాలు కట్టడం వెనుక వాళ్ళు అసలు ఏం ఆలోచించారు, పోలీసులకున్న వ్యూహం ఏంటి, అప్డేట్స్ ఏంటి? పోలీసులు భావిస్తారు. అయితే ఇటు అల్లు అర్జున్ సంబంధించిన పిఆర్ టీం కూడా ఖచ్చితంగా ఇప్పుడు పరదాలు కట్టాలని కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. అయితే అల్లు అర్జున్ అక్కడి నుంచి విచారణ ముగిసిన తర్వాత ఈ పరదాలు కట్టుతున్నారనే విషయం తెలిసిన తర్వాత ఆయన ఈ అలాంటి పరదాలు ఏమి ఏర్పాటు చేయొద్దని కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సంవత్సరం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రిపీట్ చేశారు కాబట్టి ఈ పరదాలు తొలగించాలనేది కూడా వారు వెంటనే ఆగమేఘాల మీద కట్టినటువంటి పరదాలు ఏవైతున్నా అవన్నీ కూడా తొలగించినటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఆయన ఇంటికి రాగానే కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడే సమయంలో కూడా ఈ పరదాలకు సంబంధించిన విషయం కూడా చర్చకు వచ్చింది. చర్చకు వచ్చినప్పుడు సో ఇదంతా కూడా ఎందుకు ఎవరు చేశారు, ఎందుకు ఇవంతా చేశారు అనేది కూడా వారు అడిగినట్టుగా సమాచారం అందుతుంది. అయితే పోలీసులు కూడా ఈ ఇంటికి కావాల్సినటువంటి సెక్యూరిటీని కానీ ఇవంతా కూడా మేము అరేంజ్ చేస్తామనేది కూడా వాళ్ళు చెప్పారు. ప్రత్యేకమైనటువంటి టికెట్స్ కూడా మేము అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా పోలీసులు హామీ ఇచ్చారు. ఈ మధ్యంలో అల్లు అర్జున్ ఎలాంటి ఈ పరదాలు కానీ ఇవన్నీ కూడా కట్టదనేది కూడా వారు చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. దానితో పాటు ఇప్పటి వరకు ఉదయం నుంచి కూడా చాలా ఒక సస్పెన్స్ అనేది ఉంది. ఈ ఏరియా మొత్తం ఎగ్జాక్ట్ గా వారంతా కూడా నివాసం ఉంటున్నారు కాబట్టి వారికి కూడా ఇక్కడ ఇప్పటికీ పరిస్థితులు ఉంటాయి. పైగా ఎవరైనా వచ్చి ఇంట్లోకి దాడి చేసే అవకాశం ఉంది. ఇది అనేది కూడా అల్లు అర్జున్ సంబంధించిన సహాయకులు కూడా పోలీసులకి చెప్పారు. సంధ్యా థియేటర్ ఎపిసోడ్లో ఇటు మనకు కొత్త ట్విస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రెసెంట్ అల్లు అర్జున్ విచారణను ముగించుకొని మళ్ళీ ఆయన ఇంటికైతే వెళ్ళిపోయారు కూడా. అయితే పొద్దున్న ఆయన విచారణకు హాజరయ్యే టైంలో కంప్లీట్గా ఇంటి చుట్టూర్తా కూడా పరదాలు కట్టేశారు. విజువల్స్లో చూస్తున్నాము, వైట్ కలర్ పరదాలను ఇంటి చుట్టూర్తా కూడా కడుతున్న విజువల్స్ చూస్తున్నాము. అయితే ఆ తర్వాత విచారణ నుండి ఆయన ఇంటికి వెళ్ళే టైంకి ఆ పరదాలన్నీ కూడా తొలగించేశారు. అసలు ఈ పరదాలు ఎందుకు కట్టారు అనే దానిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు పరదాలు కట్టిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అసలు ఎవరు కట్టారు, అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ సంబంధించిన సహాయకులే మొత్తం ఇంటికంతా కూడా పరదాలు కట్టాలి, ఇంట్లోకి ఎవరు కనపడకూడదు, ఇంటి విజువల్స్ కూడా లోపల ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఆ అంశంలో తెలియకూడదని ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉండడం కదులుతుంది. ఈ నేపథ్యంలో ఎంటైర్ కూడా మొత్తం ఇంటి పక్కన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండే ప్లేస్ ను కూడా పూర్తిగా ఈ పరదాలతో కప్పేయాలనేసి కూడా వాళ్ళు అప్పటికప్పటికి వాళ్ళు తీసుకుని వచ్చారు.
తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఈ విషయం అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత ఆయన వద్దకి ఆ వీడియోలు ఆరోపించుకుంటారు. వెంటనే అలాంటి పరదాలు అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా తీసేనేసి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి అభిమానులు గెలవడానికి వస్తుంటారు, పెద్ద ఎత్తున కూడా వీళ్ళు సివిల్ సంబంధించిన ప్రముఖులు కూడా వస్తుంటారు కాబట్టి వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఎందుకంటే పరదాలు కట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏమీ తెలియదు కాబట్టి సెక్యూరిటీ కావాలంటే పోలీసులు ఇస్తా అన్నారు, కావాలంటే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మనం ఏర్పాటు చేసుకుందామనే ఉద్దేశంతో కూడా ఆయన చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా అంతా కూడా ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ పరదాలన్నీ కూడా వెంటనే అవన్నీ కూడా తొలగించేసినట్టుగా మనకి చాలా క్లియర్ గా విజువల్ అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక గంట 2 గంటలకు ముందు ఈ ప్లేస్ లో మనం చూస్తున్నటువంటి ప్లేస్ లోనే ఈ మొత్తం పరదాలంతా కట్టారు. అల్లు అరవింద్ కూడా ఈ విషయం తెలియడంతో ఆయన కూడా వారించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక మీదట ఎప్పుడైనా కట్టాలంటే కూడా ఖచ్చితంగా పర్మిషన్ అనేది తీసుకోవాలని చెప్పి అయితే నిన్న రాత్రి వరకు ఈ కుటుంబ సభ్యుల మధ్య ఇదంతా కూడా ఈ పరదాకు సంబంధించిన విషయంలో చర్చకు వచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. పరదా పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మొత్తం ఓపెన్ గా ఉంది, గేట్లు కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా గత కొన్ని రోజులతో చూస్తుంటే అల్లు సంబంధించిన ఇల్లు ఇదే అనేసి కూడా చాలా మంది అభిమానులకు కూడా తెలిసిపోయింది. సో రేపు పొద్దున ఏమన్నా ఈవెంట్లు జరిగినా లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినా పుట్టినరోజు వచ్చినా కూడా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు గోడ దూకే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. అయితే అప్పుడు కావాలంటే సెపరేట్ గ్రిల్స్ కానీ ఇవంతా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పరదాలు అవన్నీ కూడా వద్దని కూడా వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు. కొంతమంది మాత్రం పరదాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది సెక్యూరిటీ పరంగా అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ప్రైవేట్ కి సంబంధించిన ప్రైవసీ అనేది ఉంటది కాబట్టి ఆ ప్రైవసీ మనం కాపాడుకోవాలి, ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుందామని కూడా కుటుంబ సభ్యులు కొంతమంది చెప్పారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ పరదాలు ఎటువంటి వద్దు అనేది కూడా అతను చెప్పినట్టుగా మనకు సమాచారం. ఇప్పుడు మనం విజువల్ చూసినట్టుగా ఇప్పుడైతే మొత్తం క్లియర్ అవుతుంది. మరో పక్క ఇక్కడ కూడా పోలీసులు కూడా కొంతమంది ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు ఇంటి ముందు ఒక 10 మంది పోలీసులు మరి సేమ్ చెక్ పోస్టులు అనేది ఏర్పాటు చేశారు. సో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ప్రత్యేకమైన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇంటి వైపు రాకుండా ఆ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేది మనకు క్లియర్ గా అయితే కనపడుతున్నాయి. అయితే రానా ఫ్యూచర్ లో మళ్ళీ ఇటువంటి పరదాల కాన్సెప్ట్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ నో చెప్పారు కాబట్టి ఇక మళ్ళీ పరదాలు కట్టడం వంటి ఈ ఇష్యూస్ ని మళ్ళీ తీసుకురాబోరు అని అనుకోవచ్చా మనం? సెక్యూరిటీ రీజన్స్ బట్టే అవి పరదాలు వస్తాయనేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు ఓయూ స్టూడెంట్స్ నేను వెనకాల వాళ్ళ గోడ ఎక్కారు, గోడ ఎక్కిన తర్వాత అక్కడ టమోటాలు వేశారు, వాళ్ళు చెప్పారు. అయితే ఇదే అంశాన్ని పోలీసులకు ప్రస్తావించినప్పుడు పోలీసులు కూడా మేము సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం, మీరు కూడా కావాలంటే ప్రికాషన్స్ తీసుకోండి అనేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఈ పరదాలు అయితే లోపలికి ఎవరు ఎంటర్ అవ్వరు, కనీసం లోపల ఏం జరుగుతుంది, ఎవరున్నారు ఎవరు లేరు అనేది కూడా ఎవరికి తెలియకుండా ఉంటది కాబట్టి ఒక అభిప్రాయం పెట్టారు. అయితే ఏమనిపిస్తున్నాయేమో కానీ అల్లు అర్జున్ అయితే చివరి నిమిషంలో అలాంటి ఏమీ కట్టద్దండి, డ్రింక్స్ కూడా ఏర్పాటు చేద్దాం కూడా ఆయన చెప్పినట్టుగా మన సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.